ఒక మదరొచ్చారండి. మా బేబీ ఎప్పుడు చూసినా అండి 1 ½ అవర్ వరకు బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటూనే ఉంటది. ఆగదు. ఆగదు. ఏం చేసినా కూడా ఏడుస్తూ ఉంటది. అందుకోసం నేను బ్రెస్ట్ మిల్క్ ఇస్తూనే ఉంటాను అనన్నారు. ఎంతసేపు ఇస్తారండి అని అడిగాను. బేబీ 1 ½ అవర్ వరకు పడుకుంటదండి. 1 ½ అవర్ వరకు బేబీకి నేనిస్తాను అనన్నారు. దాని తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతది కదండీ ఏడవడం. మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ ఇస్తాను అంటే. నేనన్నా మీరెప్పుడు తింటారండి? ఎప్పుడు పడుకుంటారండి? ఎప్పుడు మీకు రెస్ట్ దొరుకుతది? ఆల్రెడీ షీ లాస్ట్ 10 కేజెస్ తగ్గిపోయారు. డెలివరీ నుంచి. అంటే ఆల్‌మోస్ట్ 2 వీక్స్‌లో 10 కేజెస్ తగ్గిపోయారు ఈ మదరు. నిద్ర లేదు, ఏమీ లేదని అంటున్నారు. ఫుడ్ తినడం కూడా తక్కువైపోయింది. ఎందుకంటే బేబీ కంటిన్యూయస్ ఫీడింగ్ ఇస్తున్నారంట. కంటిన్యూయస్ ఫీడింగ్ ఇస్తే అండి మనం ఏమైపోతామండి తల్లులమి? ఏం ఏమవుతది మన బాడీకి అసలు మనకు బావుంటే కదా బేబీ బావుంటారు. ఫస్ట్ కొంచెం సెల్ఫిష్ అవ్వండి. మీరు మీ హెల్త్ చూసుకుంటేనే మీ బేబీ బాగుంటది. మీరు తినండి. బేబీకి ఆటోమేటిక్‌గా పాలొస్తాయి. పాలెళ్తాయి. మీరంతా ఏం చేసినా నా బేబీకే ఇస్తానండి. బేబీ కోసం ఈ మాత్రం నేను చేయలేనా అని అంటే అవ్వదండి. మీరు ఈ మాత్రం చేయలేనని అంటున్నారు. మీరు హెల్తీగా లేపోతే మీకు పాలు తగ్గిపోతే మీ నరిష్‌మెంట్ తగ్గిపోవడం వల్ల బేబీ నరిష్‌మెంట్ కూడా తగ్గిపోతది. సో, తినండి. న్యూట్రిషియస్ డయట్ తీసుకోండి. జంక్ ఫుడ్స్ కోసం నేను చెప్పట్లేదు. న్యూట్రిషన్ కోసం చెప్తున్నాను. పచ్చాలు చేసే వాళ్ళకి పచ్చాలు చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దాంట్లో ఏ నరిష్‌మెంట్ ఉండదండి. చారన్నం తినడము, ఇవన్నీ అండి చారన్నంలో ఏముంటదండి? బేసిక్‌లీ పులుపు, టామరిన్ వాటరే ఉంటది. దాని మించి ఇంకేముంటదండి? టేస్ట్‌కి అప్పుడప్పుడు తాగితే బాగుంటది. నేను కాదనను. గానీ అదే అనుకోని అంటే అవ్వదండి. పులుపు పడకూడదంటారు. మరి విటమిన్ సి ఎక్కడి నుంచి వస్తదండి? పోనీ లెమన్ తీసుకోండి. ఏం తీసుకున్నా సి సెక్షన్ స్కార్ ఇవన్నీ పెయిన్ వచ్చేస్తది. కుట్లు నొప్పులొచ్చేస్తాయి అని అంటారు. కుట్లు దానివల్ల నొప్పులు ఏం రావండి. స్టార్టింగ్ సి సెక్షన్ చేస్తే నొప్పులుంటాయి. ఆబ్వియస్‌లీ కొంచెం ఉంటాయి. అవి స్లోగా బాడీ హీల్ అవ్వాలి. టైమ్ ఇవ్వాలి. బాడీ కూడా హీల్ అవుతది. మీరు ఎంత ఇప్పుడు బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఎంత ఇంపార్టెంటో, సో, అలాగే మీ బాడీకి మీ ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ తీసుకోండి. ప్రోటీను, ఫ్యాట్స్, కార్బ్స్ తీసుకోండి. అన్నీ ఇంపార్టెంట్ అండి. గ్రీన్ లీవ్స్ అన్నీ తీసుకోండి. మీ ప్లేట్‌లో అన్నీ ఉండాలి. కొంచెం కొంచెం అన్నీ అరేంజ్ చేసుకొని, పెట్టుకొని తినండి. పచ్చాలు చేయకండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. మీరు హెల్తీగా ఉంటేనే మీ బేబీ హెల్తీగా ఉంటది. సో, ఈ మదర్‌కి నేను చెప్పాను. మీరు ఫుడ్ తీసుకోండి. ఆటోమేటిక్‌గా మీ బేబీకి నరిష్‌మెంట్ దొరుకుతది. మీరేం త్యాగం చేసేవలసిన అవసరం లేదు. మీ హెల్త్ త్యాగం చేసి మీ బేబీని చూసుకోవాలనుకుంటే, మీరు లేనిది మీ బేబీ బాగోదు. మీరు బాగుంటేనే మీ బేబీ బాగుంటది. సో, నరిష్‌మెంట్ ఇవ్వండి. మీరు ఫుడ్ తీసుకోండి మదర్స్. ఇంట్లో అడగండి. హెల్తీ ఫుడ్ నాకు కావాలి. పచ్చాలు చెయ్యనని చెప్పండి. పచ్చాలు చేస్తే మీ బాడీ నరిష్‌మెంట్ ఉండదు. రోజు ఒకే కూర ఎలా తినాలనిపిస్తదండి? తినాలనిపించదు కదా! నేను తిన్నాను అని అంటారు. ఎలా తినాలనిపిస్తది? నేను అడుగుతున్నాను ఎలా తినాలనిపిస్తది? మనందరం మనుషులమే గదా! మామూలు టైంలో రోజు ఒక కూర తినలేనిది డెలివరీ అయిన వెంటనే ఒక కూర ఎలా నచ్చుతదండి మీ అందరికి? కాదు కదా! అందుకోసం బాగా ఏం నచ్చితే అవి తీసుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. జంక్ అవాయిడ్ చేయండి. బేబీ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేసుకోండి. వెయిట్ గెయిన్, ఓవరాల్ హెల్త్, యూరిన్ అవుట్‌పుట్, ఇవన్నీ మీరు చూసుకుంటే చాలండి. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బేబీకి రైట్ సైడ్ ఒక 20 మినిట్స్, లెఫ్ట్ సైడ్ ఒక 20 మినిట్స్ ఇచ్చేసి బేబీకి మీరు ఎలా పడుకోబెట్టాలంటే అలా పడుకోబెట్టి, మీరు ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మీరు కంటిన్యూయస్‌గా పని చేయాల్సిన అవసరం ఉండదండి. రెస్ట్ తీసుకోవాల్సొస్తే రెస్ట్ తీసుకోండి. మీ బాడీ చెప్తదండి. మీ బాడీకి ఏం కావాలో మీ బాడీ చెప్తది. మీ బ్రెయిన్ కూడా టైర్డ్ అయిపోతదండి. ఒక బేబీని మీరు ఈ వరల్డ్‌కి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. మీరు తీసుకొనొచ్చారు. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. చాలా లైఫ్ ఉన్నదండి మీకు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సైనింగ్ ఆఫ్ మోనికా.